పిల్లలను నువ్వే కాపాడాలి అని చెప్పి ఒక్కసారిగా పాండురాజు చితిలోకి దూకి ఆ మంటలలో ఆహుతి అయింది మాద్రి. మాద్రి కుంతీదేవిపై పెట్టుకున్న నమ్మకాన్ని కుంతి నిలబెట్టుకుంది. తన జీవితంలో ఎప్పుడూ తన పిల్లలకు మాద్రి పిల్లలకు మధ్య భేదభావం చూపించలేదు. అందరికీ సమానమైన ప్రేమానురాగాలను పంచి పెంచి పెద్ద చేసింది. అందువలనే పంచ పాండవులు 5 జీవితాంతం ఒక చేతివేళ్లలా కలిసే ఉన్నారు. మునిశాపం వల్ల పాండురాజు మరణించాడు. పిల్లల బాధ్యతను తన మీద వేసి మాద్రి కూడా తన శరీరాన్ని విడిచింది. దానితో ఏం చేయాలో తెలియక తన 5 పిల్లలను పట్టుకొని రోదిస్తున్న కుంతీదేవిని అక్కడ ఉన్న మునులు ఓదార్చారు. తరువాత మునులు కుంతీదేవితో, అమ్మా, మీరు హస్తినాపురికి వెళ్ళండి. మేము కూడా మీతోనే వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు భీష్ముల వారికి జరిగిన విషయం చెబుతాము అని అన్నారు. దానితో కుంతీదేవి తన 5 పుత్రులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరింది. పాండురాజు భార్య కుంతీదేవి తన పుత్రులతో సహా హస్తినాపురికి వస్తోందని తెలిసి హస్తినాపుర రాజ్య ప్రజలందరూ వాళ్ళని చూడడానికి వీధుల మీదకు వచ్చి నిలబడ్డారు. అప్పటిదాకా అడవిలో పుట్టి పెరిగిన పాండవులు వారి కోసం ఇంతలా ఎదురుచూస్తున్న ప్రజలను చూస్తూ తమ మనసుల్లో, మాకంటూ ఒక కుటుంబం ఉందా, అది కూడా మేము రాజకుటుంబీకులమా అని ఎన్నో ఆశ్చర్యకర ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇంతలో తమ కంటికి వాళ్ళు నడుస్తున్న దారిలో ఉన్న ఇండ్లపైనుండి వెళ్లి ఆకాశాన్ని తాకుతూ ఎత్తైన భవన శిఖరం ఒకటి కనిపించింది. అదే హస్తినాపుర రాజభవనం. మళ్లీ తిరిగి ముందుకు చూడగా దుర్యోధనుడు తన 99 మంది సోదరులతో ఎదురుగా వచ్చి పాండవులను ఆహ్వానించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే భీష్ముడు, సత్యవతి, అంబిక, అంబాలికలు కూడా ఎదురువచ్చి కుంతీదేవిని ఓదార్చారు. బాలలైన పాండవులను ప్రేమతో ఎత్తుకొని పలుకరించారు. ఇంతలో కుంతీదేవితో వచ్చిన మునులలో ఒక ముని భీష్ముడి దగ్గరకు వచ్చి, మహారాజా, పాండురాజు కుంతి మాద్రిల ద్వారా 5 పుత్రులను పొంది విధివశాత్తు తన భార్యతో సహా మరణించాడు. అందుకని మేము వీళ్ళని జాగ్రత్తగా మీకు అప్పగించడానికి వచ్చాం అని చెప్పి కుంతీదేవిని, పాండవులని వాళ్లకు అప్పగించి మునులు అక్కడి నుండి తిరిగి అరణ్యానికి వెళ్లిపోయారు. తరువాత భీష్ముడు కుంతీదేవిని 5 పిల్లలను రాజభవనానికి తీసుకువెళ్లాడు. అప్పటి నుండి పాండవులు కౌరవులు కలిసిమెలిసి రాజభవనంలోనే ఉంటున్నారు. ధృతరాష్ట్రుడు కూడా తన పిల్లలు, తన తమ్ముడు పాండురాజు పిల్లలు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. అయితే ఓసారి వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి సత్యవతీదేవితో, అమ్మా, కౌరవులు దుర్మార్గులు, వారి ఆగడాలు మీరు భరించలేరు. ఇప్పటి నుండి హస్తినాపురిలో ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకుంటాయి. అవి చూస్తూ మీరు సంతోషంగా ఉండలేరు. ఇక మీదట మీ పెద్దరికం ఇక్కడ చెల్లదు. కాబట్టి ఇచటి నుండి వెళ్లి తపస్సు ఆచరించండి అని చెప్పాడు. వ్యాసుడు చెప్పిన మాటలతో సత్యవతీదేవి తన కోడళ్లైన అంబిక, అంబాలికలను తీసుకుని తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లిపోయింది. అయితే దుర్యోధనుడు పుట్టినప్పటి నుండి రాజభోగాలు అనుభవిస్తూ ఈ మహాసామ్రాజ్యానికంతటికీ నేనే మహారాజుని అని అనుకుంటున్న సమయంలో ఎక్కడో అరణ్యాల నుంచి పాండురాజు కొడుకులంటూ పాండవులు రావడంతో దుర్యోధనుడికి సింహాసనం తన చేజారిపోతుందనే భయం మొదలయ్యింది. రాజ్యంలోని వారందరూ భీముని బలం గురించి, ధర్మరాజు మంచితనం గురించి పొగుడుతుంటే ఆ భయం అతనిలో మరింత బలపడింది. భీముడి భుజబలానికి కౌరవులలో ఎవరూ సరితూగటం లేదు. ఆటలలో భీముడి కారణంగా కౌరవులు అనేక బాధలు పడేవారు. ఒక పెద్ద తాడు పట్టుకొని మధ్యలో గీత గీసి 10 మంది గీతకు ఒకవైపు, ఇంకొక 10 మంది మరొకవైపు నిలబడి వారి బలాలను పరీక్షించుకునే ఆటలో భీముడు ఒక్కడే ఒకవైపు నిలబడి మరొక వైపు నిలబడి ఉన్న 100 మంది కౌరవులను నేలమీద ఈడ్చుకొచ్చేసేవాడు. కౌరవులు పండ్ల కోసమని చెట్టెక్కితే భీముడు ఆ చెట్టుని గట్టిగా ఊపి కౌరవులందరినీ కింద పడేలా చేసేవాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు భీముడు ఉండగా యుధిష్ఠరుడు అనగా ధర్మరాజుని మనం ఏమీ చెయ్యలేం, కాబట్టి ముందు ఈ భీముడి అంతు చూడాలి అని భావించి తన తమ్ముడు దుశ్శాసనుడు, మేనమామ శకునిని పిలిపించి వాళ్లతో, ఈ భీముడు పెట్టే బాధలు నేను భరించలేకపోతున్నాను. ఎలాగైనా ముందు ఈ భీముడిని చంపి యుధిష్ఠరుడిని చెరలో పెట్టి ఈ రాజ్యాన్నంతటినీ మనమే పరిపాలించాలి అని అన్నాడు. దానికి శకుని, చూడు సుయోధన, నువ్వు చెప్పింది చేయడం అంత తేలిక కాదు. భీముడిని చంపింది మనమేనని తెలిస్తే ఆ భీష్ముడు మనల్ని ఊరికే వదలడు.
కాబట్టి భీముడు చావాలి, కాని చంపింది మనమేనని ఎవరికీ తెలియకూడదు. దానికి తగిన పథకం నేను రచిస్తాను కదా. అయితే ఓసారి భీముడు కౌరవులతో బాగా ఆటలాడి ఆయాసంతో పక్కనే ఉన్న చెట్టు క్రింద పడుకున్నాడు. కౌరవులతో ఆటలంటే ఉత్తి ఆటలు మాత్రమే కాదు, ఆ ఆటలలో గొడవలు కూడా. అయితే దుర్యోధనుడు అదే అదునుగా భావించి శకుని పథకం మేరకు తనే స్వయంగా వెళ్తే ప్రమాదమని తన సారథికి విషసర్పాలను ఇచ్చి ఆ సర్పాలను భీముడి మీదకు వదలమని చెప్పాడు. దుర్యోధనుడు చెప్పినట్టుగానే ఆ సారథి అత్యంత భయంకరమైన విషసర్పాలను తీసుకుని వెళ్లి చెట్టు కింద నిద్రిస్తున్న భీముడి మీదకు వదిలాడు. ఆ సర్పాలు భీముడి శరీరం మీదకు ఎక్కి భీముడి ఛాతీ మీద, నుదుటి మీద, నాడీ వ్యవస్థ పైన, ఇలా శరీరంలోని సున్నిత భాగాల మీద కాటువేశాయి. కాని అది చూసి ఆ చెట్టు పక్కనే దాక్కుని ఉన్న శకుని, దుర్యోధన, దుశ్శాసనులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భీముడికి కాటువేసిన విషసర్పాలు భీముడి వజ్ర శరీరాన్ని ఛేదించలేకపోయాయి. భీముడి శరీరాన్ని కాటువేసిన ఆ సర్పాల కోరలు విరిగిపోయాయి. ఇంతలో భీముడికి ఏవో చీమలు కుడుతున్నట్టు అనిపించి నిద్రలేచి చూశాడు. తన చుట్టూ అతి భయంకర విషసర్పాలు కనిపించాయి. వెంటనే భీముడు తన చేతులతో కాళ్లతో ఆ పాములను కొట్టి తొక్కి చంపేశాడు. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు శకునితో, మామా, నువ్వు చెప్పినట్టే ఆ భీముడి మీదకు అత్యంత భయంకరమైన విషసర్పాలను వదిలాను. కాని ఆ సర్పాలు భీముడిని ఏమీ చెయ్యలేకపోయాయి. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అన్నాడు కోపంగా. అప్పుడు శకుని, మనం శత్రువులను జయించలేనప్పుడు వాళ్లను మన మిత్రులుగా చేసుకోవడమే బుద్ధిమంతుల లక్షణం అని అన్నాడు. దానికి దుర్యోధనుడు ఉక్రోషంగా, అంటే నేను ఇప్పుడు ఆ భీముడితో స్నేహం చెయ్యాలా? అది అసంభవం అని అన్నాడు. దానికి శకుని చిన్నగా, శత్రువులు మనకన్నా బలవంతులు అయినప్పుడు వారి మీదకు కత్తి దుయ్యకూడదు, వాళ్లను కపటంతో దెబ్బతీయాలి. ఈసారి విషాన్ని పాముకోరల నుంచి కాదు, సరాసరి ఆ భీముడి శరీరంలోకే పంపిద్దాం. నువ్వు పాండవులతో స్నేహం చేస్తున్నట్లు నటించు, నేను చెప్పినట్టు చేయి, మిగతాది అంతా నేను చూసుకుంటాను మేనల్లుడా అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటూ సరే మామా అన్నాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం పాండవులు మైదానంలో ఆడుకుంటున్నారు. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడితో సహా పాండవుల దగ్గరకు వెళ్లాడు. తమ దగ్గరకు వచ్చిన దుర్యోధనుడిని చూసిన పాండవులు మళ్లీ ఏం గొడవ పెట్టుకుంటాడో అని మనసులో అనుకుంటూ కొంచెం కోపంగా దుర్యోధనుడి వైపు చూస్తున్నారు. ధర్మరాజు మనసులో కోపం లేకపోయినా దుర్యోధనుడు తమ దగ్గరకు ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అమాయకంగా ముఖం పెట్టి ధర్మరాజు వైపు చూస్తూ తన నోరు తెరచి, సోదరా యుధిష్ఠరా, నేను ఎప్పుడూ మీతో మంచిగా ప్రవర్తించలేదు, కాని ఇప్పటి నుండి అలా జరగదు. మనమంతా ఒకే కుటుంబం, మన మధ్య గొడవలు మన ఎవరికీ అంత మంచిది కాదు. నేను ఇప్పటిదాకా చేసిన పనులకు నన్ను క్షమించండి అని అన్నాడు. దానికి ధర్మరాజు ఎంతో సంతోషించి దుర్యోధనుడితో ప్రేమగా, నువ్వు మాకు క్షమాపణ చెప్పనవసరం లేదు సోదరా, నేను ఎప్పుడూ నిన్ను నా తమ్ముళ్లను వేరుగా చూడలేదు. నాకు నా తమ్ముళ్ళు ఎంతో, నువ్వు అంతే, బాధపడకు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పక్కనే కోపంగా నిలబడి ఉన్న భీముడితో, చూడు భీమా, నేను మిగతా వారందరికన్నా నీతోనే ఎక్కువగా గొడవపడ్డాను. అందుకు ప్రాయశ్చిత్తంగా నీకొక్కడికే ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేశాను అని అన్నాడు. అది విన్న భీముడు ఆశగా, అవునా దుర్యోధన, నేను కూడా నిన్ను క్షమించేశాను. ఇంతకీ భోజనం ఎక్కడా అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, ఇక్కడే ఈ ప్రదేశానికి దగ్గరలో ఉన్న ప్రమాణకోటి అనే ప్రాంతంలో విందు భోజనం ఏర్పాటు చేశాను. నిన్ను అక్కడికి తీసుకెళ్లడానికే వచ్చాను. నీకు ఇష్టమైతే పదా వెళ్దాం అని అన్నాడు. కాని దుర్యోధనుడు చెప్పిన మాటలను మిగతా పాండవులు ఎవరూ నమ్మలేదు. వారిలో వారు అనుమానంగా ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నారు, వద్దు అని సైగ చేసుకుంటున్నారు. ధర్మరాజుకి కూడా దుర్యోధనుడు చెప్పిన మాటలు అనుమానాస్పదంగా అనిపించినా దుర్యోధనుడు చెప్పిన దానికి కాదనలేక, సరే దుర్యోధన, భీముడితో పాటుగా మేము కూడా వస్తాం. మాకు ఇప్పటిదాకా ఆడి ఆడి బాగా ఆకలిగా ఉంది, పదా వెళ్దాం అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, లేదు లేదు, మీకు ఇక్కడే భోజన ఏర్పాట్లు చేశాను. అక్కడ ఏర్పాటు చేసిన భోజనం భీముడొక్కడికే సరిపోతుంది అని అన్నాడు. దానితో పాండవులు మళ్లీ అనుమానంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది గమనించిన దుర్యోధనుడు, బహుశా మీరు నన్ను ఇంకా నమ్ముతున్నట్లు లేదు, అందుకే భీముడిని ఒక్కడినే నాతో పంపడానికి వెనకాడుతున్నారు అని అన్నాడు బాధను నటిస్తూ. అప్పుడు ధర్మరాజు, లేదు దుర్యోధన, మాకు నీపై నమ్మకం ఉంది, మేము ఇక్కడ భోజనం చేస్తాం అని భీముడి వైపు చూసి, నువ్వు దుర్యోధనుడితో వెళ్ళు భీమా
అని అన్నాడు. భీముడు ఎప్పుడెప్పుడు విందు భోజనం ఆరగిద్దామా అని ఆతృతగా దుర్యోధనుడి వెంటే వెళ్ళాడు. దుర్యోధనుడు భీముడిని ప్రమాణకోటి అనే ప్రదేశంలో ఒక నది పక్కనే ఏర్పరిచిన ఓ కుటీరం దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే భీముడికి కుటీరం లోపల నుంచి పిండి వంటల గుమగుమ వాసనలు వచ్చాయి. వెంటనే భీముడు దుర్యోధనుడితో పాటు కుటీరం లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ గారెలు, బూరెలు, అరిసెలు, పాయసం ఇంకా అనేక రకాల పిండి వంటలు కనిపించాయి. అప్పుడు దుర్యోధనుడు కుటీరం బయట దాక్కుని తొంగి చూస్తున్న శకుని వైపు చూస్తూ, అంతా సరేనా అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగాడు. దానికి సరే అన్నట్టుగా శకుని కూడా తల ఊపాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడితో, భీమా, ఇవన్నీ నీకోసమే ఏర్పాటు చేశాను, తృప్తిగా తిను అని అన్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని భావించి భీముడు 2 నిమిషాల్లో ఆ ఆహార పదార్థాలన్నిటినీ ఖాళీ చేశాడు. ఆహార పదార్థాలలో కాలకోట విషం కలపడంతో అవి తిన్న భీముడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వెంటనే కుటీరం బయట ఉన్న శకుని, దుశ్శాసనులు లోపలికి వచ్చి భీముడిని బలమైన తాళ్లతో కట్టి ముగ్గురు కలిసి భీముడిని మోసుకు వెళ్లి పక్కనే ఉన్న నదిలో పడేశారు. అప్పుడు దుర్యోధనుడు శకుని, దుశ్శాసనుల వైపు చూస్తూ, ఇక ఈ భీముడి పీడ మనకు వదిలిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి ముగ్గురు వెళ్లిపోయారు. అయితే నదిలో పడిన భీముడు తన బరువు కారణంగా నీటి అడుగుకు చేరుకున్నాడు. ఆ నది ఎన్నో విషసర్పాలు, భయంకర మొసళ్లతో నిండి ఉంది. ఇంతలో కొన్ని విషసర్పాలు వచ్చి నదిలో పడి ఉన్న భీముడిని కాటువేశాయి. దానితో మెలకువ వచ్చిన భీముడు ఒళ్ళు విరుచుకోగానే తన శరీరానికి కట్టి ఉన్న బలమైన తాళ్లు గడ్డిపూచల్లా తెగిపడ్డాయి. కళ్ళు తెరచి తన చుట్టూ ఉన్న పాములను చూసిన భీముడు ఒక్కసారిగా తన 2 చేతులను ఒకదానికొకటి ఆనించి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ఏవో 2 పర్వతాలు ఢీకొన్నాయా అన్నట్టుగా నదిలో పెద్ద నీటి తరంగం ఒకటి ఏర్పడి భీముడు చుట్టూ ఉన్న పాములన్నీ దూరంగా ఎగిరిపడ్డాయి. వెంటనే ఆ సర్పాలు వాటి శరీరంలోని సగభాగం మనిషి, మిగతా సగభాగం పాములుగా ఉన్న ఒక మాయా రూపాన్ని ధరించి ఆయుధాలను చేపట్టి భీముడిపై యుద్ధానికి సిద్ధమయ్యాయి. అవి సాధారణ సర్పాలు కాదు, నాగలోక సైనికులు. ఆ సర్పాలన్నీ ఒక్కసారిగా భీముడి మీదకు దూకాయి. కాని భీముడు గుద్దే పిడిగుద్దులకు ఎంత వేగంగా అయితే దూకాయో అంతకు మించిన వేగంతో ఫిరంగి గుండ్లలా వెనక్కు ఎగిరి వస్తున్నాయి. వారి మధ్య జరుగుతున్న యుద్ధానికి నది క్రింద భూకంపం వచ్చిందా అన్నట్లు నదిలోని నీరు ఉరకలేస్తోంది. భీముడు కొట్టే దెబ్బలకు ఎక్కడో 100 అడుగుల నీటిలో ఉన్న సర్పాలు నదిపైకి ఎగిరి మళ్లీ నీటిలోకి పడుతున్నాయి. భీముడి శక్తి ముందు ఆ సర్ప వీరులు నిలబడలేక పారిపోతున్నారు. భీముడు అయినా వాటిని వదిలిపెట్టకుండా వెంబడిస్తూ వెళ్తున్నాడు. అలా వాటి వెంట వెళ్తున్న భీముడికి ఆ నదిలో తెల్లటి వెలుగులను వెదజల్లుతూ ఒక పెద్ద అద్దం ఒకటి కనిపించింది. ఆ సర్పాలన్నీ ఆ అద్దం దగ్గరకు వెళ్లి మాయమవుతున్నాయి. ఆ అద్దం నాగలోకానికి ద్వారం. అయితే భీముడు ఆ అద్దానికి మరోవైపు ఏముందా అని ఆ అద్దంపై తన చెయ్యి వేసి చూశాడు. అంతే, ఏదో శక్తి లాగుతున్నట్లుగా భీముడు ఆ ద్వారం లోపలికి తోయబడ్డాడు. అక్కడ భీముడికి ఒక పెద్ద రాజ్యమే కనబడింది. అదే నాగలోకం. అక్కడ భీముడికి తన ముందు ఒక పెద్ద భవన ద్వారం కనబడింది. భీముడు ఆ ద్వారం తెరచి భవనంలోకి అడుగుపెట్టాడు. ఆ భవనంలో అంతా చూడడానికి మాయగా, అత్యంత సుందరంగా ఆ ప్రదేశమంతా సర్పాల యొక్క చిహ్నాలతో నిండి ఉంది. ఆ భవన గోడల మీద అన్ని సర్పశిలలు అంటుకుని ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద సింహాసనంపై శిల రూపంలో నాగరాజు ఆసీనుడై ఉన్నాడు. ఇంతలో భీముడికి ఎక్కడి నుండో భీమసేన అంటూ ఒక పిలుపు వినబడింది. అది విన్న భీముడు తన చుట్టూ చూసి, ఎవరివి నీవు మాయావి? నీకు ధైర్యముంటే నా ముందుకు వచ్చి నిలబడు అని అన్నాడు. అప్పుడు తన ముందు శిల రూపంలో సింహాసనంపై కూర్చుని ఉన్న నాగరాజు తన నిజ రూపాన్ని ధరించి సింహాసనంపై నుంచి లేచి ముందుకు వచ్చాడు. అప్పుడు వెంటనే ఆ భవనం గోడలకు అంటుకొని ఉన్న రాతిశిలలోని సర్పాలు కూడా నిజమైన సర్పాలుగా మారి భీముడిని చుట్టుముట్టాయి. అది చూసి వెంటనే భీముడు యుద్ధానికి సిద్ధమవుతుంటే అప్పుడు భీముడి ముందున్న ఆ నాగరాజు భీముడితో, కంగారు పడకు పుత్రా, నేను ఈ నాగలోకానికి రాజుని, వాసుకిని. నీ తల్లి కుంతీదేవికి ముత్తాత వరస అవుతాను.
నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. నీ శరీరమంతా విషం నిండి ఉంది. ఆ విషానికి విరుగుడు నిమ్మని నేనే ఈ సర్పాలను నీ దగ్గరికి పంపాను. అవి నీ శరీరం నుంచి విషాన్ని ఉపసంహరించాయి. కాని నీ అద్భుత పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను పుత్రా అని చెప్పి తన చేతులను ముందుకు చాపి మనసులో ఒక మంత్రం స్మరించగానే వెంటనే వాసుకి చేతిలో ఒక నీటి పాత్ర ప్రత్యక్షమయ్యింది. అప్పుడు వాసుకి భీముడి వైపు చూస్తూ, భీమా, ఇది నాగామృతం. ఇందులోని ప్రతి ఒక్క నీటి బొట్టులో ఒక మదపుటేనుగుకి సమానమైన శక్తి ఉంది. ఈ పాత్రలోని నీటిలో మొత్తం 1000 ఏనుగుల శక్తి నిక్షిప్తమై ఉంది. ఇప్పటి వరకు ఈ నాగామృతాన్ని ఎవరూ పూర్తిగా తాగలేదు. నువ్వు ఒక్కసారి ప్రయత్నించి చూడు అని అన్నాడు. అప్పుడు భీముడు ఆ నాగామృతాన్ని తన చేతిలోకి తీసుకుని ఒక్క చుక్క కూడా వదలకుండా ఆ పాత్రలోని నీటినంతటినీ తాగేశాడు. అది తాగిన భీముడి శరీరం 1000 ఏనుగుల శక్తితో ప్రకాశించింది. అప్పుడు భీముడు వాసుకి వైపు చూస్తూ, ధన్యవాదాలు తాత, నా కోసం మా అమ్మ సోదరులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను వెళ్తాను అని అన్నాడు. వాసుకి భీముడిని ఆశీర్వదించి పంపాడు. అయితే భీముడికి దుర్యోధనుడు విషం ఇచ్చి నదిలో పడేయడం, ధృతరాష్ట్రుని మరొక భార్య కొడుకైన యుయుత్సుడు, శకుని, దుర్యోధనుడు మాట్లాడుకుంటే విని తెలుసుకున్నాడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుని పుత్రుడైనా అతడికి దుర్యోధనుడు చేసే పనులు ఇష్టం ఉండేవి కాదు. అందువల్ల యుయుత్సుడు వెంటనే ఈ విషయం కుంతీదేవి పాండవులకు చెప్పాడు. వెంటనే వారందరూ దుర్యోధనుడు భీముడిని పడేసిన నది దగ్గరకు వెళ్లి భీమా భీమా అంటూ వెతుకుతున్నారు. సరిగ్గా అప్పుడే పక్కనున్న నదిలో ఏదో పెద్ద తిమింగలం బయటకు వస్తోందా అన్నట్టుగా నదిలోని నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. అప్పుడు కుంతీదేవి పాండవులు అరవడం ఆపి ఆసక్తిగా ఆ నదివైపే చూస్తూ నిలబడ్డారు. ఆ నదిలో నుంచి కొత్త ఉత్సాహంతో 1000 ఏనుగుల బలంతో భీముడు పైకి వచ్చాడు. భీముడిని చూసిన పాండవులు, కుంతీదేవి సంతోషంతో భీముడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నారు. తరువాత కుంతీదేవి భీముడిని అసలు ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు భీముడు జరిగిన విషయమంతా వారితో పంచుకున్నాడు. తరువాత భీముడు కుంతీదేవి వైపు చూస్తూ, ఆజ్ఞనివ్వండి అమ్మా, ఇప్పుడే ఆ దుర్యోధనుడి అంతు చూస్తాను అని అన్నాడు కోపంగా. అప్పుడు కుంతీదేవి, వద్దు భీమా, మీ తండ్రి గారు చనిపోయిన తరువాత మీ పెదనాన్నగారే మనల్ని ఆదరించారు. ఆయన ఆశ్రయంలో ఉంటూ ఆయన పుత్రుడికే కీడు చేయాలనుకోవడం ధర్మం కాదు అని భీముడిని వారించింది. అయితే భీముడు తిరిగి వచ్చాడని దుర్యోధన, దుశ్శాసన, శకునులకు తెలిసి విషం పెట్టి నదిలోకి తోసిన భీముడు మళ్లీ తిరిగి వచ్చాడా? ఇది ఎలా సాధ్యం అని ఒక పక్క ఆశ్చర్యంతో, మరో పక్క అసూయ, ద్వేషాలతో ఊగిపోయారు. దుర్యోధనుడు భీముడిని అడ్డు తొలగించుకోవాలని విషం పెట్టి నదిలోకి తోస్తే భీముడు 1000 ఏనుగుల బలంతో తిరిగి వచ్చాడు. అయినా దుర్యోధనుడు ప్రయత్నం మానక పాండవులకు కీడు తలపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. దుర్యోధనుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో పాండవులు అంతకు మించి బలాన్ని పుంజుకుంటున్నారు. అయితే ఒకసారి హస్తినాపుర రాజ్యసభలో ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూస్తూ, విదురా, ప్రస్తుతం ఆర్యావర్తంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందా అని అడిగాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, ఒక సమాచారం ఉంది. గోకులంలో ఒక బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఆర్యావర్తం అంతా ఆ బాలుని లీలల గురించే మాట్లాడుకుంటోంది. ఆ బాలుడు పాలు తాగే వయసులోనే పోతన అనే మహారాక్షసిని చంపాడట. 12 ఏండ్లు పూర్తి కాకముందే ఇలా ఎంతో మంది రాక్షసులను కడతీర్చాడట. ఆ బాలుడు స్వయాన శ్రీ మహావిష్ణువు అవతారమని, అతడే కంసుడిని వధిస్తాడని ప్రస్తుతం లోకమంతా మాట్లాడుకుంటోంది అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూస్తూ, అవునా, ఇంతకీ ఆ బాలుడి పేరేమిటి అని అడిగాడు. దానికి విదురుడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు. అది విన్న ధృతరాష్ట్రుడు తనలో తాను, శ్రీకృష్ణుడా అని అనుకున్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు భీముడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కాని అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఓసారి కురు రాకుమారులందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. అప్పుడు భీష్ముడు ఆ మైదానం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. భీష్ముడిని చూసి కురు రాకుమారులందరూ ఆయన ముందుకు వచ్చి నిలుచున్నారు. అప్పుడు భీష్ముడు వారందరి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ అందరికీ ఇప్పటి నుండి రాజశిక్షణ ఇవ్వబడుతుంది. ఏ రాజైతే సకల వేదాలను అభ్యసించి యుద్ధ విద్యలలో, రాజనీతిలో ప్రావీణ్యం సంపాదిస్తాడో, ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను తెలుసుకుని సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేస్తాడో, ఆ రాజు గొప్ప రాజుగా ప్రజల మన్ననలు పొందుతాడు.
కాబట్టి మీకు యుద్ధ విద్యలు నేర్పడానికి ఒక సమర్థవంతమైన గురువుని ఏర్పాటు చేశాను అని అన్నాడు. అది విన్న రాకుమారులందరూ ఆసక్తిగా మా గురుదేవుల పేరేమిటి అని అడిగారు. అప్పుడు భీష్ముడు అతడే అని కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పించడానికి నియమించిన గురువు పేరు భీష్ముడు చెప్పబోతుంటే సరిగ్గా అప్పుడే పశువుల పాకలోని పశువులన్నీ ఏదో అలజడి రేగినట్టుగా కోపంగా ఒక్కసారిగా వాటికి అడ్డుగా నిర్మించిన కంచెను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి వాటి దారికి అడ్డంగా ఉన్న వాటినన్నిటినీ గుద్దుకుంటూ అత్యంత వేగంగా ముందుకు దూసుకు వెళుతున్నాయి. అది చూసిన భీష్ముడు తన ధనస్సు పట్టుకుని వాటిని ఆపడానికి ముందుకు వెళుతుంటే ఇంతలో ఆకాశం నుండి ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా బాణాలు దూసుకువచ్చి ఆ పశువులు వెళుతున్న దారికి అడ్డంగా ఒక గోడను నిర్మించాయి. వెంటనే భీష్మునితో సహా కురు రాకుమారులందరూ ఆ బాణాలు వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ఉక్కులాంటి శరీరంతో ధనుర్బాణాలను చేతధరించి తెల్లటి గుర్రంపై ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని చూసిన భీష్ముని పెదవులపైన ఆనందంతో ఒక చిన్న చిరునవ్వు వెలసింది. ఆ పశువుల ముందు బాణాలు గోడలుగా మారి అడ్డు నిలవడంతో అవి వాటి దారిని మళ్లించి పక్కదారి వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి గుర్రం మీది నుండి కిందికి దిగి ముందుకి నడుస్తూ తన ధనస్సును ఎక్కిపెట్టి వరుసగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ పశువులు ఎటు వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా ఆ బాణాలు వచ్చి పడి అడ్డుగోడలా మారుతున్నాయి. దానితో ఆ పశువులన్నీ తిరిగి తిరిగి ఇక ఎటు వెళ్లడానికి దారి లేక ఓ చోటుకు వచ్చి ఆగిపోయాయి. అది చూసిన కురు రాకుమారులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తూ అలా నిలబడి ఉండిపోయారు. అది ఆ పశువులు ఆగిపోయినందుకు కాదు, ఆ పశువులు ఏ చోట నుండి అయితే పారిపోయి పరిగెత్తాయో మళ్లీ తిరిగి ఆ పశువుల పాకలోకే వచ్చి ఆగాయి కాబట్టి. అప్పుడు భీష్ముడు తన ధనుర్విద్యా నైపుణ్యంతో ఆ పశువులను అడ్డగించిన ఆ ధనుర్ధారి వైపు చూస్తూ, మహావీరుడు శరధ్వంతుని కుమారుడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు, ఇతడే కృపుడు, మీకు ఇప్పటి నుండి ఆచార్యుడు, కృపాచార్యుడు అని కురు రాకుమారులకు వాళ్ల గురువును పరిచయం చేశాడు భీష్ముడు. ఇక కథలో కొద్దిగా ముందుకు వెళితే శంతన మహారాజు హస్తినాపురానికి మహారాజుగా ఉన్న సమయంలో గౌతముడు అనే మహాముని ఉండేవాడు. ఆయనకు శరధ్వంతుడు అనే పుత్రుడు జన్మించాడు. కాని ఆశ్చర్యంగా శరధ్వంతుడు పుట్టినప్పుడు అతనితో పాటుగా ధనుర్బాణాలు కూడా పుట్టాయి. బ్రాహ్మణ కుమారుడు అయినా కూడా శరధ్వంతుడు వేదాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపలేదు. అతడికి ధనుర్వేదం అంటే అంతులేని ఇష్టం. ఆ ఇష్టంతోనే అతడు ధనుర్వేదం అభ్యసించాడు. ధనుర్విద్యలో అతనిని మించిన వారు లేరు అన్నంతగా ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అయినా శరధ్వంతుడు సంతృప్తి చెందలేదు. ఇంకా శక్తివంతుడు కావడం కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అది చూసిన దేవేంద్రుడు శరధ్వంతుని తపస్సును ఎలాగైనా భంగం కలిగించాలని భావించి జలపద అనే అప్సరసను మనసులో స్మరించాడు. వెంటనే అత్యంత సౌందర్యవతి అయిన యువతి దేవేంద్రుని ముందు ప్రత్యక్షమై నిలిచింది. దేవేంద్రుడు ఆ యువతి వైపు చూస్తూ, జలపద, శరధ్వంతుడు మరింత శక్తివంతుడు కావడానికి ఘోర తపస్సు చేస్తున్నాడు. అది ఈ లోకానికి అంత మంచిది కాదు. వెంటనే నీవు శరధ్వంతుని ముందుకు వెళ్లి నీ అందచందాలతో అతని తపస్సుకి ఆటంకం కల్పించు అని అన్నాడు. దేవేంద్రుని ఆజ్ఞ మేరకు ఆ అప్సరస తపస్సులో నిమగ్నమై ఉన్న శరధ్వంతుని ముందుకు వెళ్లి అత్యంత సుందరంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ అప్సరసను చూసిన శరధ్వంతుడు పరవశించిపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయాడు. అతని చేతి నుండి ధనుర్బాణాలు, జింక చర్మము కింద పడ్డాయి. కామోద్రేకంతో అతడికి వీర్యపతనమయ్యింది. తరువాత శరధ్వంతుడు మళ్లీ తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. కాని శరధ్వంతుడి వీర్యం రెల్లు పొదలలో పడి 2 భాగాలుగా విడిపోయింది. ఆ వీర్యం నుంచి ఓ మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. సాధారణంగా ఏ బిడ్డైనా తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మిస్తాడు. కాని ఇక్కడ ఈ సందర్భాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి దేవుడి మహిమ అని అనుకోవచ్చు, లేదా ఇప్పుడు మన ముందు ఉన్న పరిజ్ఞానానికి మించిన సైన్స్ ఏదో అందులో ఉండి ఉండవచ్చు అని భావించవచ్చు. ఇక్కడ సైన్స్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇంతకు ముందు మనం కౌరవులు మట్టి కుండలలో నుంచి జన్మించారు అని తెలుసుకున్నాం. అది మనకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో మనం ఉపయోగిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ పద్ధతి అదే కదా. అలాగే ఈ విశ్వంలో అన్నింటికన్నా అతి చిన్న పార్టికల్ ఆటం అని, దానికన్నా చిన్న వస్తువు మరొకటి లేదని ఇంతకు ముందు కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు.
కానీ అది తప్పని ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వంటి ఆటం కన్నా చిన్నవైన 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఆ తరువాతి కాలం శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. అంతవరకు ఎందుకు, మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నాం. దీనిని మనం టెక్నాలజీ అంటున్నాం. కానీ అదే ఓ 100 సంవత్సరాల క్రితం ఇదే సెల్ ఫోన్ ని ఉపయోగించి మనం ఓ చోటు నుంచి మరొక ప్రాంతంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం అని చెబితే అప్పుడున్న ప్రజలు ఏమంటారు? ఇది అసాధ్యం, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి. అంటే 100 సంవత్సరాల క్రితం మాయగా ఉన్నది ఇప్పుడు మనకు సైన్స్ అయ్యింది. అప్పుడు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమయ్యింది. మరి ఇప్పుడు మనకు మహాభారతంలో అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యం అవ్వచ్చు కదా. అలాగే ఇప్పుడు మనం మాయా అని పిలుస్తున్న వాటిని రేపు సైన్స్ అని అనవచ్చు కదా. ఈ లోకంలో మంచి చెడు, తప్పు ఒప్పు, నిజం అబద్ధం, సాధ్యం అసాధ్యం వంటివి ఏమీ లేవు. అన్నీ కాలానుగుణంగా మారుతుంటాయి. మనమంతా ఒక భ్రమలో జీవిస్తున్నాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు మనోదౌర్బల్యంతో అర్జునుడు యుద్ధం చెయ్యనని తన ధనస్సు విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం ద్వారా అర్జునుడి భ్రమను తొలగించి మార్గనిర్దేశం చేశాడు. శరధ్వంతుని వీర్యం నుంచి 2 బిడ్డలు జన్మించారు. సరిగ్గా అప్పుడే శంతన మహారాజు వేట నిమిత్తం అడవికి వచ్చాడు. అప్పుడు గుర్రంపై ఉన్న అతని కంటికి రెల్లు పొదల మధ్య ఆ 2 పసిబిడ్డలు కనిపించారు. వెంటనే శంతనుడు తన గుర్రం మీది నుంచి కిందికి దిగి అక్కడికి వచ్చాడు. అక్కడ ఆ పసిబిడ్డల ప్రక్కన అతనికి ధనుర్బాణాలు, జింక చర్మము కనిపించాయి. వాటిని చూసి వీళ్ళు ఎవరో బ్రాహ్మణ బిడ్డలై ఉంటారు అని భావించి తనతో తీసుకువెళ్లి మగబిడ్డకు కృపుడు, ఆడబిడ్డకు కృపి అని పేరు పెట్టి తన దగ్గరే పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి శరధ్వంతుడు శంతన మహారాజు దగ్గరకు వచ్చాడు. శరధ్వంతుడిని చూసిన శంతనుడు ఎవరు మీరు అని అడిగాడు. దానికి శరధ్వంతుడు, మహారాజా, నేను గౌతమ మహాముని కుమారుడను, శరధ్వంతుడను. మీ దగ్గర పెరుగుతున్న కృపుడు, కృపి నా బిడ్డలే అని జరిగిన విషయమంతా చెప్పి, మహారాజా, నేను ధనుర్విద్యలో నిపుణుడిని, యుద్ధ విద్యలలో ప్రావీణ్యుడిని. నా కుమారుడు కృపుడిని నాతో పంపించండి. వాడిని సర్వశ్రేష్ఠుడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి కృపుడిని తనతో తీసుకువెళ్లాడు. చెప్పినట్టుగానే శరధ్వంతుడు కృపుడికి ధనుర్వేదంలోని మెలకువలు, యుద్ధ విద్యలు నేర్పించి అత్యంత పరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది తిరిగి శంతన మహారాజుకు అప్పగించాడు. ఆ కృపుడినే ఇప్పుడు భీష్ముడు కురు రాకుమారులకు గురువుగా నియమించాడు. అయితే కురు రాకుమారులకు ముఖ్య గురువు, కురుక్షేత్రం జరగడానికి కారణమైన వారిలో ప్రముఖుడు. యుద్ధ రంగంలో భీష్ముడు మరణించిన తరువాత 5 రోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన వీరాది వీరుడు ద్రోణాచార్యుడి జీవిత వృత్తాంతాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత.